దేవుని చేయు స్తోత్రముల మీద ఆశ్చర్యుడు గొప్ప దేవుని గడిగిన పాటలు పాడుతున్నప్పుడు ఆకాశం నుండి దేవుని సన్నిధి ఆయన ముఖకాంతి మన మధ్యలోనికి దిగి వస్తుంది. దైవజనుడు నిలబడగానే ఆయన ఆత్మ దైవజనుని ఆవరించుకుంటూ మనలతో స్వరమెత్తి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. మాట్లాడుచున్నది దేవుని స్వరమే గాని మనిషి మాత్రము కాదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్టార్ట్ చేద్దాం. హల్లెలూయా. చూడేని छोड़ेनी येसु तारो हाथ न भूल मत भिया तू देवे न छोड़ेनी येसु तारो हाथ न भूल मत बाई तू देवे न छोड़ मत भिया तो देवे न सोनो रूपो सारी सृष्टि येसु मां सोनो रूपो सारी सृष्टि येसु मां तू येसु बापुर बेटी वेजो जगती मां तू येसु बापुर बेटा वेजो जगती मां छोड़े नी चपटलो येसु तारो हाथे न भूल मत भिया तू देवे न तू छोड़ मत बाई तू देवे न कष्ट बाधल काय को केल तू देवे न कष्ट बाधल काय को केल तू देवे न बोलो उठे पर नागलच तारो भोजन बोलो उठे पर पाड़लच तारो भारी न छोड़े नी येसु तारो हाथ न भूल मत भिया तो देवे न तू छोड़ मत बाई तो देवे न हल्लेलुया करन बोला येसु न सेवन हल्लेलुया करन बोला येसु न भूत दांटो दांटो चावचे पड़ेन दांटो दांटो चावचे पाताड़ेन छोड़े नी येसु तारो हाथ न भूल मत भिया तो देवे न तू भूल मत भिया तो देवे न भूत धांटो धांटो चावचे पाताड़ेन हालेलुया हालेलुया के गीत बोलत ना जे ठीक सापड कसे ना भूत तटले होंगे नहीं होने दांटो दांटो दान जाओ पाताड़ेन हालेलुया స్తుతిస్తే స్తుతిస్తే ఏం జరుగుతుందంట దయ్యాలు పారిపోతాయి మహిమ దేవునికే చెల్లునుగాక ఈ సమయంలో మరి ఈ సమయాన్ని దైవజనులు యెషయా గారికి ఇస్తున్నాము గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడుద్దాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం హల్లెలూయా బిగ్గరగా దేవుని స్తోత్రం. మిమ్మల్ని అందరిని చూస్తుంటే అయ్యగారు మీరందరూ పాట పాడుతుంటే
నాకైతే గంతులు వేయాలనిపిస్తుంది, మీతో పాటు కూడా పాడాలనిపిస్తుంది. కానీ అయ్యగారేమో ఎక్కడికక్కడ కట్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం అవ్వక నేను కూడా మేలకుండా కూర్చున్నా. కానీ మీతో కలిసి పాడుతుంటే, మీరు అందరూ కలిసి ఉత్సాహంగా పాడుతుంటే ఈ స్థలం ఎలా ఉందో తెలుసా? మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అనిపిస్తుంది పరలోకంలో దేవదూతల ఆ దేవాతి దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవాతి దేవుడు స్తుతి సింహాసనం మీద ఆసీనుడయ్యి ఆయన స్తుతుల్ని ఆగ్రాణిస్తుంటే ఎలా ఉందో, అలా దేవదూతల్లాగా మీరు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నట్టుగా ఉంది. దేవుని స్తోత్రం. మీ మొక్కలు ఎంత కళకళలాడుతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఎంతగా గొప్ప వెలుగుతో నింపాడు. అంతకంటే మిన్నగా ఇంత గొప్ప వెలుగు రావటానికి గల కారణం ఏంటంటే, త్యాగపూరితమైనటువంటి దైవజనులు మన మధ్య ఉంటూ మనకి ఎంతో మేలు. కొంతమందికి ఆమెను అనిపించింది, మిగతా వాళ్ళకి ఆమెను అనిపించలేదు. మన కుటుంబాలకి దీవెన లేదా? దీవెన ఉన్నట్టు వాళ్ళందరూ ఆమెను అని చెప్పగలరు. దేవుని స్తోత్రం. జీవితాలని పణంగా పెట్టి లోకాన్ని ఒక పెంట కుప్ప వల్లే ఎంచుకొని, మా జీవితం దేవుని సారెపైన, దేవుని బలిపీఠం మీద ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగంగా మేము అర్పించబడాలి అనే దైవజనులు ఈనాడు కరువైపోయి ఉన్నారు. దేవుని స్తోత్రం. అటువంటి దైవజనులు కరువైనటువంటి ఈ కాలంలో బలిపీఠం పెట్టబడినటువంటి ఒక బలి పశువుగా, దేవునికి ఇష్టమైనటువంటి యోగ్యమైనటువంటి ఒక బలి అర్పణగా నా జీవితాన్ని ఆయనకు పణంగా పెడతానని మిమ్మల్ని నడిపించడానికి మంచి దైవజనుల్ని మిమ్మల్ని మీకోసం దేవుడు ఆ దైవజనులు ఏర్పాటు చేశాడు. అందుని బట్టి ఒక్కసారి దేవుని నామని మైపడదామా? దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని మాటను ఒక మాట చదువుకున్నాం. చూడండి, ఎందుకంటే నాకు సమయం లేదు కనుక, నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. రాజులు మొదటి పుస్తకం, రాజులు మొదటి పుస్తకం 9వ అధ్యాయం. పదో వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. సొలొమోను యెహోవా మందిరమును, రాజనగర్ను, ఈ రెండింటిని 20 సంవత్సరముల్లోగా కట్టించును. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రానులను, సరళ వృక్ష మ్రానులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గలిలియా దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించును. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా, అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఒక మాటకి కింద ఒక అర్థం ఉంది చూడండి. కాబూల్ అనే మాటకి ఫుట్ నోట్లో ఏమని అర్థం ఉంది? ఫుట్ నోట్లో కింద చిన్న అక్షరాల్లో ఉంది. చదువుతున్నటువంటి వారందరూ చూడవచ్చు, చదువు వచ్చిన వారందరూ చూడవచ్చు. ఏమని ఉంది? అందరు చెప్దాం. కాబూల్ అనే పేరుకి కింద ఫుట్ నోట్లో కింద, మీ బైబిల్లో కింద ఏమని అర్థం ఉంది? ఏమండి? నిష్ప్రయోజనం. అందరు చెప్దామా? కాబూల్ అనే పేరుకి అర్థం ఏంటి? ఇంకొద్ది బిగ్గరగా. దేవుని స్తోత్రం. కొద్ది గట్టిగా దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం.
చూడండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఈ ప్రార్థన చేసే టైంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు. దేవుని వాక్యం వినాలి అని అనుకున్న వాళ్ళు శ్రద్ధ కలిగి వినటానికి మిమ్మల్ని మీరు కూర్చోవచ్చు. మీ పిల్లలను కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. దేవుని వాక్యం జరుగుతున్నప్పుడు అటు ఇటు మాత్రం తిరగొద్దు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయమందు నీ దాసుడిగా నీ ప్రజల ముందు నిలబడటానికి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. నీ పక్షాన నీ దాసుడు నిలబడుతుండగా మంటి పురుగునైన నా జీవితాన్ని మరుగు చేయండి. నీ బిడ్డలకు కావలసిన మాటలు మీరు బోధించండి. నీ బిడ్డలు ఆత్మపూర్ణులుగా నిలబడటానికి సహాయం దయచేయి. నీలో పుటం వేయబడిన వారుగా ఉండుటకు సహాయం దయచేయి. నీ బిడ్డల పట్ల నీ ప్రణాళిక నెరవేర్చండి. నీ చిత్తానుసరమైన రీతిగా నీ బిడ్డలు నీలో ఫలించి పరవశించి మేలు పొందుకున్న రీతిగా నీ బిడ్డల్ని ఆత్మవశులుగా నింపి సహాయం దయచేయి. పాత రోత జీవితం కడగబడినట్లుగా నీ వాక్యమైన వెలుగులోకి ప్రతి బిడ్డ నడిపించబడినట్లుగా సహాయం దయచేయి. కృప సమాధానం తోడుగుంచి నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, దయచేసి ఇంకా మాట్లాడకూడదు. దయచేసి గమనించండి. దైవజనులు చాలా దూరం నుంచి మన మధ్యలో ఉన్నారు. ఆత్మ ప్రేరేపణ కలిగి వారు ప్రభు వాక్యమును ప్రకటిస్తూ ఉంటున్నంతసేపు ప్రతి ఒక్కరు కూడా ఓపిక కలిగి ఉండాలండి. 10 అంటే 10 గీత గీసినట్టేం కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. అంత ఓపిక లేని వారంగా ఉన్నామా మనం? 1 గంట లేట్ అయితే ఏమవుతుందంట? అరే, పాటలు పాడేటప్పుడు పాటలు పాడనివ్వరు. దయచేసి వినండి. అయ్యగారు మరి ఆత్మపూర్ణులై ఆయన వాక్యం చెబుతూనే ఉంటారు. ఎంతవరకు అయితే దేవుడు నడిపిస్తాడో అంతవరకు అందరూ ఓపికని దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, చిన్న ఒక మాట చెప్పి దేవుని వాక్యంలోకి వెళ్తా. ఒక దినాన మనకు దగ్గరలో బాగా బిజీగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ విజయవాడ ఉంటుందా? విజయవాడైనా? ఇక్కడ కొంచెం తలకాయలు పోగట్లేదు. విజయవాడైనా బాగా బిజీగా ఉండే రైల్వే స్టేషను. ఆ విజయవాడ ప్రాంతంలో రైల్వే స్టేషన్లో ఇలానే ఒక యవన సహోదరుడు ఆ ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ ఆ సెల్ ఆపేయచ్చుగా. నా సెల్ పూర్తిగా ఆపేసారు. మీ సెల్ కూడా ఆపేయండి. ఎవరైనా సెల్ ఉంటే సెల్ పట్టిన సౌండ్ చేయని మాకండి. ఆపేసేయండి. సెల్ సౌండ్ చేయనియొద్దు అన్నా. వందనన్న. సెల్ సౌండ్ చేయనియొద్దు. వైబ్రేషన్లో పెట్టుకొని లేక సైలెంట్లో పెట్టండి. ఒక యవనస్తుడు ఆ ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముతూ ఉన్నాడంట. మామూలుగా వాళ్ళు రైల్వే స్టేషన్లో మనం వెళ్ళగానే ఛాయ్ 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 అంటారు కదా. వాళ్ళు ఛాయ్ అంటారో తెలియదు, ఛాయ్ ఛాయ్ అంటారో తెలియదు. ఏదైతేనే మొత్తానికి టీ అమ్ముతారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా కష్టపడ్డాడు. అలుపు ఎరగనటువంటి రీతిగా ప్రయాసపడ్డాడు. ప్రయాసపడి సాయంత్రం దాకా 10-11 దాకా పోయే ప్రతి ట్రైన్కి కూడా టీ అని అమ్ముకుంటూ ఆ ప్లాట్ఫామ్ మీద తిరిగాడు. తిరిగిన తర్వాత కొంచెం అలసట వచ్చింది. కొద్దిగా అలసట తీర్చుకుందామని ఆ బెంచి ఉంటే ఆ బెంచి మీద అలా శుభ్రం తీర్చుకున్నాడు. నెక్స్ట్ ట్రైన్ ఎన్నింటికి అని చెప్పేసి చూసుకున్నాడు. టైం పెట్టుకున్నాడు. 1 గంట రెస్ట్ అని అనుకున్నాడు. ఈ గంటలో మనం పడుకొని కొద్దిగా తేరుకోవచ్చు అని చెప్పేసి ఫ్లాస్క్ అక్కడ పెట్టుకున్నాడు. బెంచి మీద పడుకున్నాడు. గంట అయిపోయింది. ఈలోపు రావాల్సిన ట్రైన్ మిస్ అయిపోయింది. వేరే ట్రైన్ వచ్చింది దాని మీదకి. అనౌన్స్మెంట్ మనోడు ఏమలా మొత్తానికి ట్రైన్ వస్తుందని చెప్పేసేసి లేచాడు. ఆ ట్రైన్ వస్తుండగానే హార్న్ మోగుతుంటుంది కదా, అలానే హార్న్ కొట్టారు. హార్న్ కొట్టగానే వెంటనే మనోడు అనుకున్నాడు, అమ్మో ట్రైన్ వచ్చింది అని చెప్పేసి ఈ ఇంజిన్ దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఏమని?
చెప్పాను కదా ఏమని మొదలుపెట్టాడు. మీరు కూడా బాగా అమ్ముతున్నారు. దేవుని స్తోత్రం. మనం ఎలా అరిసామో ఆ యవనస్తుడు కూడా బాగా అరుచుకుంటూ వచ్చాడు. ఇంజిన్ దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఈ ట్రైన్ దరిదాపు కిలోమీటర్ దూరం ఉంది. ఇంజిన్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఆ అరుపు చివరి దాకా వెళ్ళేంత వరకు కూడా అరుచుకుంటూనే వెళ్ళాడు. ఛాయ్ ఛాయ్ అని అరుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఎక్కడా తీసుకోలే, ఎవరు కొనలా. చివరికి వెళ్ళిన తర్వాత ఒక్క వ్యక్తి మాత్రం కొన్నాడు. ఏయ్ టీవో మనోడికి ఆల్రెడీ బీపీ పెరిగిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు కొనపోయేసరికి ఏయ్ అని అనగానే కొంచెం బీపీ పెరిగింది. అయినా వాడు బిజినెస్ కదా, బీపీ అంతా కంట్రోల్ చేసుకున్నాడు. టీ పోసాడు. అలా ఇస్తూ ఒక మాట అన్నాడు అతనితో, టీ తీసుకునే అతనితో. ఏమన్నాడో తెలుసా? సార్ మీరొక్కళ్ళు ఈ ట్రైన్లో మంచివాళ్ళు సార్. ఎందుకనరా అట్టడిగా, అట్టన్నావు ఎందుకు అని అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు అతను, ఇంజిన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఛాయ్ 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 అని గొంతు పోయేటట్టు అరిశాను సార్. ఎవడు ఒక్కడు కొనలేదు సార్, మీరు ఒక్కళ్ళే కొన్నారు, మీరు చాలా మంచివాళ్ళు. ఆ తాగుతున్నటువంటి ఇలా కప్పు నోట్లో పెట్టుకున్నాడు లేదో, ఆ కప్పు పెట్టుకున్నటువంటి వాడు ఆ లాస్ట్ గార్డు అతను ఒక్కసారి తన నోట్లోంచి ఆ నవ్వు పట్టుకోలే పక్ అని నవ్వేసి ఆ టీ కప్ అట పట్టుకొని, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంజిన్ మొదలుపెట్టి దగ్గర నుంచి అరుతూ ఉన్నాను సార్, ఒక్కడు కొనలేదు, ఒక్కడు కొనలే టీ, మీరు ఒక్కళ్ళే కొన్నారు అని అనగానే ఆ గార్డ్ అన్నాడు, నీకు బుర్ర పని చేస్తుందా అన్నాడు. అదేంటి సార్ అట్ట అన్నారు? అదేంటి అట్ట అన్నారు? బుర్ర పని చేయకపోతే నేను ఎందుకు అమ్ముతా, మిమ్మల్ని ఎందుకు ఎంత ఇదిగా మాట్లాడతా అంటే, అరే ఒకసారి కళ్ళు పెట్టి చూడు, ఇది ట్రైనా లేకపోతే గూడ్సా అని. ఎటు చూడగానే గూడ్స్లో జనాలు ఎక్కుతారు కదా, మీరు ఎక్కుతారు, గూడ్స్లో మిమ్మల్ని ఎక్కించుకుంటారు కదా. తలక ఇవ్వబెట్టుంటే వాళ్ళు పాపం గూడ్స్లో ఎక్కుతారంట, వాళ్ళు ఎక్కుతారనమాట, మిమ్మల్ని మాత్రం ఎక్కించుకుంటారు. ప్రత్యేకంగా మీకు మాత్రం ఆ సీట్ ఉంటుంది. గూడ్స్లో ఎవరు ఎక్కరు. ఎవరెక్కని ప్రదేశంలో వాడు అమ్ముతూ ఉన్నాడు. వివేచనేంటో తెలీదు, ఎక్కడ పని చేస్తున్నాడో తెలీదు, ఎక్కడ నిలబడుతున్నాడో తెలీదు, ఏ సమయంలో ఎవరికి అందియాలో తెలీదు. కానీ అనాలోచితంగా వాడు ఆ బిజినెస్ను కొనసాగిస్తున్నాడు. ఆ గార్డు నవ్వాడు, వాడికి బుద్ధి చెప్పాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని మందిరానికి వచ్చావు. ఈరోజే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు దేవుని మందిరానికి. దేవుని మందిరానికి నడిపించబడుతున్న నీవు ఎన్నో పర్యాయములు దేవుని వాక్యం చేత నిన్ను హెచ్చరించినప్పటికీ ఆ ఛాయ్ అమ్మేవాడిగా నువ్వు అనాలోచితంగా దేవుని మాటల్ని వింటున్నాను వదిలేస్తున్నాను అన్నట్టుగా నీకుంటుంది. జాగ్రత్త సుమా, నువ్వు నడిచే విధానం, నువ్వు నిలబడే విధానం, నువ్వు ఎక్కడ ఏ మాట వింటున్నటువంటి విధానాన్ని ఇది జాగ్రత్తగా నువ్వు గమనిస్తే అది నీ జీవితానికి మేలు. దేవుని స్తోత్రం. గట్టిగా చదువు, దేవుని స్తోత్రం. అది మన జీవితానికి మేలు. దేవుని సన్నిధిలో నిలబడుతున్నటువంటి మనము దేవుని మాట వింటాం, మన జీవితానికి మేలు. దేవుని సన్నిధిలో దేవాది దేవుని మాట మన హృదయాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుని మాట విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి జీవితాలు మార్చబడినవి, చీకటి బ్రతుకులు వెలుగుమయంగా మార్చబడినవి. అదే విషయంలో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఒక మాట మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, హీరాము అనేటువంటి ఒక వ్యక్తి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడ ఏ రాజ్యాన్ని అని అంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సొలొమోను కాలములో రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వాడు. సొలొమోను రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో దేవాది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము చేత మొదటగా దేవాలయాన్ని, దేవుని స్తోత్రం, దేవుని అమ్మా గట్టిగా దేవుని స్తోత్రం. సొలొమోను కాలములో దేవాది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ మందిర నిర్మాణాన్ని ఇలా కొనసాగించాలి అని అంటే
మందిర నిర్మాణాన్ని సొలొమోను ఏ రీతిగా అయితే చెప్పాడో, సొలొమోనుకి దేవాది దేవుడు ఏ రీతిగా అయితే బోధించాడో, ఆత్మ వివేచన కలిగినటువంటి హీరాము అదే రీతిగా దేవుని మందిరాన్ని కట్టడానికి తన శాయశక్తులుగా ప్రయత్నించాడు. దేవుని స్తోత్రం. ప్రయత్నించడమే కాదు, మందిరాన్ని తీర్చిదిద్దాడు. దేవుని స్తోత్రం. అదే సమయంలో మందిరాన్ని ముగించిన తదుపరి అంతఃపురాన్ని కట్టడానికి హీరాముకు అప్పగించాడు. అదే రీతిగా రాజనగర్ని కట్టడానికి హీరాముకి ఆ పని అప్పగించాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. హీరాము చాలా చక్కగా పనిచేశాడు. అదేవిధంగా సొలొమోను కూడా చాలా చక్కగా దేవుడిచ్చినటువంటి జ్ఞానము చేత మందిరాన్ని నిర్మించడానికి చాలా చక్కగా దేవుడిచ్చినటువంటి ఆ దర్శనం ప్రకారంగా ఏదైతే డిజైన్ చేసి ఉన్నాడో ఆ డిజైన్ ప్రకారంగా హీరాముకు బోధిస్తే ఆ హీరాము చక్కగా మందిరాన్ని కట్టాడు. ఆ డిజైన్ కూడా చక్కగా సొలొమోను అందించాడు. బాగానే ఉంది. ఇంతవరకు బాగుంది. కానీ తదుపరి జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తే ఇందులో ఒక శ్రేష్టమైన పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, 11వ వచనం. సొలొమోను గలిలయ దేశమందుండి 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. దేవుని స్తోత్రం. కొద్ది గట్టిగా దేవుని స్తోత్రం. మీరు మనుషులే. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, హీరాము చేసినటువంటి పనికి సొలొమోను ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి 20 పట్టణాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 20 పట్టణములు ఇచ్చిన తర్వాత ఈ 20 పట్టణాలు ఎలా ఉన్నాయి, నేను చేసిన దానికి తగిన ప్రతిఫలం నేను ఎలా పొందబోతున్నాను అనేటువంటి అది ఆ పట్టణాలను చూడటానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణాలన్నీ తిరిగి చూశాడంట హీరాము. 20 పట్టణాలు చూశాడంట. చూసినప్పుడు హీరాముకి ఆ పట్టణాలు ఎలా ఉన్నాయంట చెప్పరేంటి? చదివినంటారు కదా, మీరు చదివినటువంటి వారు కదా. ఆ పట్టణాలు ఎలా ఉన్నాయంట అతనికి? కాబూల్. ఏంటంట? కాబూల్. కాబూల్ అంటే ప్రయోజనము లేనియి. దేవుని స్తోత్రం. కొద్ది గట్టిగా దేవుని స్తోత్రం. హీరాముకి ఆ ప్రదేశాలన్నీ ఎలా అనిపించినట్టే కాబూల్ అని చెప్పేసి ఒక చిన్న పేరు పెట్టేసి వదిలేశాడు. ఏంటంటే నిష్ప్రయోజనమైనవి. నిష్ప్రయోజనమైనవి. ఇందులో ఒక మాట మనం నేర్చుకుందాం. నిష్ప్రయోజనమైనవి అని చెప్పేసి హీరాము మాట్లాడుతున్నాడు. తగిన ప్రతిఫలాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పేసి సొలొమోను తన ఆలోచన చేత హీరాముకి ఆ పట్టణాలు అప్పగిస్తున్నాడు. హీరాముకి సొలొమోను ఆ పట్టణాలు అప్పగిస్తే హీరాము అంటున్నాడు, ఈ పట్టణాలు దేనికి పనికిరావు, దేనికి ఉపయోగకరం లేదు. నేను పడినటువంటి ప్రయాసకి, నేను చేసినటువంటి పనికి, నేను చేసినటువంటి ఈ కట్టడాలకి, ఇది చేసినటువంటి ఈ పని యావత్తుకి తగిన ప్రతిఫలాన్ని నేను పొందట్లా. ఇది నాకు నిష్ప్రయోజనమైనదే, ఇది నాకు ప్రయోజనకరమైనది కాదు అని చెప్పేసి హీరాము ఒక నిష్ప్రయోజనమైన రీతిగా ఆ 20 పట్టణాలని మాట అనేసి పక్కన పెట్టేసి. దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టికి ఏదైతే పనికిమాలినదిగా ఉంటుందో, ఏదైతే నిష్ప్రయోజనమైన రీతిగా ఉంటుందో, ఏదైతే ఉపయోగకరంగా కానటువంటి రీతిగా ఉంటాయో వాటిని దేవాతి దేవుడు ఏమంటాడంటే నేను ఉపయోగకరమైన రీతిగా చేయగలిగిన వాడిని. దేవుని స్తోత్రం. బిగ్గరగా చూద్దాం. దేవుని స్తోత్రం. నేను ఉపయోగకరంగా చేయగలిగిన వాడిని అంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు
నాలో గొప్ప జ్ఞానం ఉంది, నేను గొప్ప టాలెంట్ కలిగిన వాడిని, నేను గొప్ప బలం కలిగిన వాడిని, నేను మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిని అని నిన్ను నువ్వు అనుకుంటూ నడుస్తూ లోకముల సమాజంలో జీవిస్తావు. అయితే అనేక పర్యాయములు నీ చర్యను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి అనేక పర్యాయములు నువ్వు ఫెయిల్ అవుతూ ఉన్నావు. ఫెయిల్ అవుతున్న నీ జీవితాన్ని బట్టి సమాజంలో నిన్నంటాడు, ఈడో పనికిమాలినోడురా, ఈడెక్కడ పట్టుకున్న దేన్ని పట్టుకున్న బూడిదే, వీడి వల్ల ఏ ఉపయోగం లేదు, ఈడి జీవితం ఒక వ్యర్థమైన జీవితం, ఈడు భూమి మీద పుట్టినాడు, ఈమె భూమి మీద పుట్టింది, పుట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబం అంతా నాశనం, ఆ కుటుంబం అంతా నాశనం అని ఒకళ్ళు నిన్ను గురించి అనుకుంటున్నారేమో. లోకం కూడా నీ గురించి అలానే మాట్లాడుతుందేమో. లోకము మాటలను బట్టి, లోకములో ఉన్నటువంటి నీ బంధువర్గాన్ని బట్టి, లోకములో ఉన్నటువంటి నీ పరిస్థితిని బట్టి అనేక పర్యాయములు నీ కుమిలిపోతున్నావేమో. ఆలోచించు. నీ కుమిలిపోయినటువంటి జీవితాన్ని ఒకళ్ళు నీ జీవితంగా ఉంచుకుంటే అది నిష్ప్రయోజనముగానే ఉంటుంది. నిష్ప్రయోజనమైనటువంటి నీ జీవితాన్ని బట్టి, లోకంలో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి, లోకంలో అనేకమైనటువంటి జనులు నిన్ను నిందిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, నువ్వు అవమానపరచబడుతున్నటువంటి విధానాన్ని బట్టి చాలాసార్లు అవమానం తట్టుకోలేక, ఆ నిందను తట్టుకోలేక, ఆ నష్టాన్ని చేస్తున్న పనిలో ప్రావీణ్యత లేక, నైపుణ్యత లేక నష్టం పాలవుతున్నట్టు ఆ నష్టాన్ని చవి చూడలేక అనేక పర్యాయం మరణపు అంచుల దాకా నువ్వు వెళ్ళావేమో. నీ మరణపు అంచుల దాకా వెళ్ళినటువంటి నీ జీవితాన్ని దేవాతి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా చేయాలనుకుంటున్నాడు. నమ్మితే దేవుని నామాన్ని మహింపరచు. దేవుని స్తోత్రం. ఒక్కసారి చూద్దాం దేవుని వాక్యంలో మాట. మత్తయి సువార్తలో ఓ మాట ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. జబులూను దేశమును, నప్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున, యోర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును చూచిరి. ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చెప్దా అందరం. ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఏ వెలుగు చూశారంట? గొప్ప వెలుగు చూచిరి. దేవుని స్తోత్రం. చూడండి ఆ మాట, తదుపరి మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ మాట చూడండి. గొప్ప వెలుగు చూసిరి, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారును గొప్ప వెలుగు చూసిరి. కొద్ది గట్టిగా దేవుని నామం. దేవుని స్తోత్రం. స్తోత్రం. గలిలయ ప్రాంతం హీరాము దృష్టికి నిష్ప్రయోజనమైంది. గలిలయ ప్రాంతం హీరాము దృష్టికి ఒక ప్రయోజనకరమైన రీతిగా కనబడలేదు. మానవుడిగా ప్రయోజనకరమైన రీతిగా కనబడకపోతే సర్వోన్నతుడైన దేవాది దేవునికి ప్రయోజనకరమైన రీతిగా ఉంటుందంటారా? ఉంటదన్నటువంటి వాళ్ళు మాత్రం దేవుని నామాన్ని మేపరచండి. దేవుని స్తోత్రం. ఉండదన్నటువంటి వాళ్ళు కూడా దేవుని నామాన్ని మేపరచండి. దేవుని స్తోత్రం. ఉండదా అంటే మీరు ఇక్కడ టీఎంఏ వాళ్ళు లాగానే ఉన్నారు. టీఎంఏ ఆ ప్లాట్ఫామ్ మీద టీఎంఏ వాడికి మీకు తేడా లేదు. జాగ్రత్తగా ఉంది. దేవుని దృష్టికి, మానవుని దృష్టికి ఒక చెడిపోయినటువంటి వ్యక్తి అవ్వచ్చు, కానీ నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే అది నీ విలువమయంగా ఉంటుంది. అందుకే అక్కడ చదువుతున్న మాట, గలిలయ చీకట్లో కూర్చున్న వారు గొప్ప వెలుగు చూసిరి. ఏంటి? గలిలయ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల జబులూను, నప్తాలి, యోర్దాను ఆవలను ఉన్నటువంటి ఆ ప్రజలందరూ ఏంటి అని మనం పరిశీలన చేస్తే అక్కడ అన్యజనులు ఉన్నారంట. ఎవరున్నారు? అన్యజనులు. అంటే జీవం కలిగిన దేవుడు ఎవరో తెలియదు వారికి. జీవం కలిగిన దేవుడు ఆయన గొప్పవాడు అని అంటే ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన సంగతి ఏంటో మాకు తెలియదు, ఆయన ఎలాంటి వాడో మాకు అవసరంలా, మా బలం మాకుంది, మా శక్తి మాకుంది, మా జ్ఞానం మాకుంది అని వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు అని అంటే ఆ కింద మాట ఉంది, చీకటిలో నడుస్తున్నారు. ఎక్కడంట? చీకటిలో. ఎక్కడంట? మరి చీకటిలో నడిచే వారికి ఎలా ఉంటుంది? ఆనందం ఉంటుంది కదా. ఏంటండి ఆనందం ఉండదా? ఏ బియా దశ ప్యూమారా అని అంటే ఆనందం ఉండదా? ఉండదా? నీకుండదేమోనండి. లోకంలో ఉన్న వాళ్ళకి ఎంత ఆనందం తెలుసా? ఎంజాయ్.
ఒకసారి చూడండి ఆ మాట, ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 29వ అధ్యాయం. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయం 15వ మాట చదువు. ఏంటట? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని దాచుకునే వారికి శ్రమ. ఎక్కడ దాచుకునేవారంట? లోపలే. లోపల ఎవరు దాచుకుంటారు? దేవుని స్తోత్రం. చీకట్లో ఉన్నవారు. దేవుని స్తోత్రం. చీకటి పనులు చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన బయటికి చెప్పరు. అరే గొప్ప ఫలితం మనకు వచ్చింది అనుకో, 10th ఈ మధ్య 10th రిజల్ట్స్ వచ్చినాయి కదా, మరి తప్పినటువంటి వాడు ఏం చేసుకుంటాడు? మౌనంగా లోపల ఉంటాడు. అదే పాస్ అయినాడని నేను పాస్ అయ్యారు ఫస్ట్ క్లాస్ అని కాలు రేగడతాడు. ఇంటర్మీడియట్ కూడా వచ్చినాయి. ఈ విధంగా మంచి పనులు చేసేటువంటి వాడు ఏంటంటే బహిరంగంగా చెబుతాడు. మరి చీకట్లో పని చేసేవారికి చెప్తారా? వాళ్ళు లోపల. ఈ కాలంలో మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర మాత్రం చెబుతారు, అమ్మా అదిగో మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారమ్మా. అయితే ఏం తల్లి ప్రాజెక్ట్ ఏంట్రా నాన్న? ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ ఏముందంటే మాకు సెల్లు లేనిది ప్రాజెక్ట్ పని అవట్లా. అదిగో మా ఫ్రెండ్ సెల్లు తీసుకున్నాడు, అదిగో నా స్నేహితురాలు సెల్లు తీసుకుంది, అదిగో ఆ అమ్మాయి ఆ అక్క కూడా, అదిగో ఆంటీ ఉందే ఆ ఆంటీ కూడా సెల్లు ఇప్పించింది తెలుసా అని ఎంత చక్కగా సెల్లు తీసుకునే అంతవరకు అమ్మ కొంగు చుట్టూ తిరుగుతారు. ఇట్లా అబద్ధం ఆడకండి, మీరు ఎంత అబద్ధం ఆడుతున్నారు. చూడండి, యవ్వన బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రుల దగ్గర వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు ఎంత చక్కగా వాళ్ళని మైమరిపిస్తారంటే వాళ్ళ చుట్టూ తిరుగుతారు. అమ్మే తన పని చెప్పింది అనుకో, మాయ్ కుండల కడుగుతానమ్మా. అమ్మ చెప్పకముందు ఇల్లు ఊడ్చేస్తుంది. అమ్మ చెప్పకముందు బట్టలు కూడా ఉతికేస్తుంది. సెల్లు ఇచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది, ఏమ్మా ఏం చేస్తాం ప్రాజెక్టు చేస్తున్నాం. సెల్లు ఇచ్చిన తర్వాత అప్పుడు మాయ్ కొద్ది కుండల కడుగు, అమ్మా ప్రాజెక్ట్ ఉందమ్మా, ప్రాజెక్టు పని చూసుకున్నా. ఏంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి అమ్మ కొద్ది చదువు వచ్చింది, అమ్మ ఏం చదువుతున్నామ్మా ఏంటి ప్రాజెక్ట్ అని చెప్పగానే వెంటనే స్క్రీన్ ఇలా మారిపోద్ది. ఎందుకు మారిపోయింది? వాళ్ళు చేసే పని అమ్మా అర్థం అవట్లేదు, మీకు అర్థం అవట్లేదా? ఎందుకు మారిపోయింది? వారు చేసే పని చీకటి సంబంధమైనది. వారు చేసే ఆలోచన చీకటి సంబంధమైనది. వారి హృదయ తలంపులు చీకటి సంబంధమైనవి. చీకటి సంబంధమైనటువంటి ఆలోచన ప్రకారంగా నడుస్తున్నటువంటి ఓ యవ్వనస్తుడా యవ్వనస్తురాలా, ఈ రాత్రికాల సమయన దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ. నిజమే, చీకటి సంబంధమైన రీతిగా నీ ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ చీకటి క్రియలు బట్టి, నీ చీకటి ఆలోచన బట్టి నువ్వు అనుకుంటున్నావు నేను గొప్ప జ్ఞానం కలిగి ఉన్నానని. నీ తల్లిని మభ్యపరుస్తున్నావు, నీ తండ్రిని మభ్యపరుస్తున్నావు. పగలనక రాత్రులనక అహర్నిశలు చెమటగార్చి రక్తాన్ని కష్టాన్ని చెమటగా ఓడ్చేసి ఆ రక్తాన్ని చెమట బిందువులుగా పెట్టేసేసి వారు మీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తామంటే అనేక యవ్వనస్తుడు దారి తప్పి తిరుగుతున్నాడు, అనేక యవ్వనస్తురాలు దారి తప్పి తిరుగుతుంది. మీ జీవితాలు చీకటిమయమైపోతున్నాయి. మీ జీవితాన్ని చీకటిమయంగా చేసుకుంటున్నారు. మీ ఆలోచనలు చీకటి ఆలోచనగా చేసుకుంటున్నారు. అందువల్ల మీకు కలిగేది శ్రమ. ఆ శ్రమ జీవితాన్ని బట్టి ఫైనల్ రిజల్ట్స్ వచ్చే సమయంలో నీకు వచ్చినటువంటి రిజల్ట్స్ని తల్లిదండ్రులు ముందు చెప్పటానికి భయపడి అనేక పర్యాయములు ఏమనుకుంటారో తెలుసా? అరే ఏమైందిరా నీకు వచ్చిన ఫలితాలు అని అంటే, అమ్మా ఇంకా చెప్పలేదమ్మా, ఈ మధ్య కాలంలోనే మన రిజల్ట్స్ వచ్చినప్పుడే తండ్రి లేడు ఇంటికి, కుమారుడికి తల్లి 2 బిడ్డలను పోషిస్తూ ఉంది. ఆ కూలి ఈ కూలి చేసి సంపాదించేసి ఏ విధంగా నా కుమారుని ఒక ప్రయోజకుడిని చేయాలి, ఏ విధంగా నా కుమారుడు ఒక గొప్ప ప్రయోజకులు నా బిడ్డలు ఉండాలి అని చెప్పేసి
తల్లి ఎంతగానో శ్రమపడి పగలు కూలికెళ్ళి రాత్రికాల సమయం ఇళ్లలో పనిచేసి 1-2 ఇళ్ళు పనిచేసేసి తన చెమటనంతటిని రక్తంగా తన రక్తాన్నంతటిని చెమటగా దారపోసేసి వేలుకు వేలు కూడబెట్టేసి సెల్లు కొనిస్తే ఆ సెల్లో మునిగి తేలిపోయి ఆ కుమారుడు చివరి ఫలితాలు వచ్చేసరికి ఆ ఫలితాలు వచ్చిన సమయంలో తల్లి పదే అడుగుతుంది. తల్లికి చదువు రాదు. ఎప్పుడు చూసినా స్కూల్ ఏంట్రా స్కూల్కి వెళ్ళలేదంటే, స్కూల్ ఈ రోజున సెలవు పెట్టారు మా సార్ రాట్లా అని ఇంటిలో కూర్చొని సెల్లు చూడటం ప్రారంభించాడు. మొట్టమొదటిగా సెల్లో ప్రాజెక్టు పని అని ప్రారంభించాడు. ఆ తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత రోల్స్ చూడటం ప్రారంభించాడు. ఆ తర్వాత పోర్నోగ్రఫీలు చూడటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ గేమ్ తర్వాత పోర్నోగ్రఫీ తర్వాత గేము, ఈ రీతిగా ఆ గంటల తరబడి ఆ ప్రపంచమే సెల్ అన్న రీతిగా తన జీవితాన్ని సెల్లుకి అప్పగించేశాడు. తన జీవితాన్ని సెల్లుకి అప్పగించుకున్నట్టు కాదు, సెల్లుకి తన జీవితాన్ని సెల్ చేసుకున్నాడు. ఒక సెల్లాగా బందీ అయిపోయాడు. రిజల్ట్స్ వచ్చే సమయకి తల్లికి రిజల్ట్స్ చెప్పడానికి ధైర్యం చాలక ఆ దగ్గర ఉన్నటువంటి ఒక బావి, ఎప్పుడో పాడుపడిన బావి, కొద్ది నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లలో అమాంతంగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చనిపోయినటువంటి కుమారుడు పైకి తీసేసిన తర్వాత గ్రామస్తులందరూ ఆ కుమారుడి విషయంలో ఎంతో వేదన చెంది, అరే పగలనక రాత్రనక తల్లి కష్టపడుతూ ప్రయాసపడుతూ ఎంతగా చేసినటువంటి ఈ తల్లికి చేతికొస్తాడులే అని అనుకున్నాడు. చేతికొస్తాడే అని అనుకుంది తల్లి. చేతికొచ్చే సమయంలో చదువుతూ మంచి ప్రావీణ్యత కలిగి ఉండాల్సినటువంటి ఈ కుమారుడు ఈ సమయానికి ఒక నిష్ప్రయోజకుడుగా తన జీవితాన్ని ముగించుకున్నాడే. అయ్యో ఎంత అవమానకరం అని చెప్పేసి తల్లిని దూషించట్లా. జీవితాన్ని ముగించుకున్నటువంటి ఆ యవనస్తుడి గురించి మాట్లాడుతాను. చనిపోయినటువంటి ఆ బాడీ మీద పడి అంటుంది తల్లి, నా కుమారుడా, నువ్వు పాస్ అవ్వకపోయినా నా ఎదుటుండి నువ్వు నిలబడితే నిన్ను కష్టపడైనా పెంచుకునేదాన్నే కదరా, నిన్ను కష్టపడైనా నా జీవితాన్ని త్యాగం చేశానే, నీకోసం ప్రాణాన్ని పెట్టేవాడినే కదరా, నా రక్తాన్ని చివరి రక్తబొట్టు వరకైనా నీకోసం దారపోసే నిన్ను పెంచుకునేదాన్ని కదరా అని ఆ చనిపోయినటువంటి ఆ శవం మీద పడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ మాట ఒక్కసారి జాగ్రత్తగా నీ మనసులో జ్ఞాపకం చేసుకో. నీ జీవితం అనేకులు ఎదుట, అనేక మంది ప్రజల ముందు ఒక నిష్ప్రయోజనమైన రీతిగా నిన్ను నీవు మలుచుకుంటున్నావేమో. నీ జీవితాన్ని ఒకలా చీకటి మయముగా చేసుకుంటూ నీ జీవితాన్ని నీవుగానే శ్రమల పాలు చేసుకుంటున్నావేమో. లోకస్తులు చూసినప్పుడు హీరాము ఆ గలిలయ ప్రాంతం చూసినంత ఆ ప్రదేశమంతా హీరాము దృష్టికి నిష్ప్రయోజనమైతే, నా దేవాది దేవుడు ఆ హీరాము ఏదైతే నిష్ప్రయోజనమైనది అని చెప్పినటువంటి ఆ ప్రాంతాన్ని నా దేవాది దేవుడు ప్రేమించాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నా దేవాది దేవుడు ప్రేమించాడు. నా దేవాది దేవుడు గలిలయ ప్రాంతం వైపు చూశాడు. నా దేవాది దేవుడు ఆ గలిలయ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. లోకములో ఉన్న ప్రజలు ఎన్నుకున్న రీతిగా నా దేవుడు ఎన్నుకోలా. ఏదైతే నిష్ప్రయోజనమైందో, ఏదైతే పనికిరానిదైందో, ఏదైతే పనికిరానటువంటి స్థితిలో ఉందో, ఆ పనికిరానటువంటి స్థితిని నా దేవాది దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. అందును బట్టే తన ప్రప్రదమైనటువంటి ఆయన సువార్త ప్రారంభ జీవితాన్ని లోకంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు అనేక రీతిలుగా ఎన్నుకుంటే, నా యేసు క్రీస్తు ప్రభుల వారు గలిలయ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒకళ్ళు ఈ దినమందు నీ జీవితం కూడా గలిలయగా ఉందేమో. ఒకళ్ళు ఈ దినమందు నీ జీవితం కూడా ఒక గలిలయ జీవితం వల్లే ఉందేమో. అమ్మా, మాట అర్థమవుతుందా?
ఒకవేళ ఈ దినమందు నిష్ప్రయోజనమైన రీతిగా నీ జీవితం ఒక గలిలయ ప్రాంతంలో ఎన్నిసార్లు నిష్ప్రయోజనమైన రీతిగా నీ తల్లి తిట్టినప్పుడల్లా నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చావు నాకు తెలియదు. ఒకవేళ నీ భర్త దేనికి పనికిరావని చెప్పేసి ఒకవేళ నిన్ను అన్నప్పుడల్లా ఎన్నిసార్లు నువ్వు తలలో దిండు పెట్టి నీ భర్తను డ్యూటీకి పంపించేసి తలలో దిండు పెట్టి కుమిలి 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 ఏడ్చావో నాకు తెలీదు. దేవుని బిడ్డ, ప్రేమతో మాట్లాడుతున్నా, హెచ్చరించి కూడా మాట్లాడుతున్నా. నీ దుఃఖ దినములన్నిటిని జీవితంలో నా దేవాది దేవుడు నీ కన్నిటిని ఆనంద బాష్పాలుగా మలచడానికి నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆనాటి కాలంలో గలిలయ ప్రాంతాన్ని ఎన్నుకున్న రీతిగా ఈనాటి కాలంలో నీ జీవితాన్ని ఎన్నుకున్నాడు. అందుకే సత్య సువార్త అయినటువంటి ఆ సువార్త ఈరోజు నిన్ను వెలిగించడానికి నీ జీవితాన్ని దగ్గరకు వచ్చింది. ఆమేన్. దేవుని స్తోత్రం. స్తోత్రం. ఒకసారి యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం, ఎక్కువ తిప్పనవసరంలా, యోహాను సువార్త 8-9 వచనాల్లో చూద్దాం. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ, ఆ వెలుగు అయి ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. ఈ మాట జాగ్రత్త. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఏంటంట ఇక్కడ ఏమన్నాడు? వాళ్ళకి తెలియలే, ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియలే. ఏమన్నాడు? ఇంకొంచెం గట్టిగా చెప్పరు, వాళ్ళకి వినబడేట్టు కూడా చెప్పండి. ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఇప్పుడు అందరు చూద్దాం. ఏంటిది వెలుగు? ఏ వెలుగు? నిజమైన వెలుగు. నిజమైన వెలుగు. దేవుని స్తోత్రం. నిజమైన వెలుగు ఉందంటే అబద్ధమైన వెలుగు కూడా ఉంది. అబద్ధమైన రంగుల వలయములు లోకములు నలిగిపోతున్నట్టు ఓగ దేవుని కుమారుడా, నీ జీవితం చీకటమయమైపోతుంది. లోకమే నాది అనుకొని లోకములో నేను గొప్పవాడినని లోక సంబంధమైన రీతిగా లోకాశల్లో కొట్టుకొని పోతున్నట్టు ఓ దేవుని కుమారుడా, నువ్వు అబద్ధమైన వెలుగులో నడుస్తున్నావు. నీ జీవితం అబద్ధమైన రీతిగా గొప్ప వెలుగుగా ఉంది అనుకుంటున్నావు. ఆ వెలుగు నిన్ను చీకట్లో నడిపిస్తుంది. ఆ వెలుగు నీకు శ్రమను కలిగిస్తుంది. ఇదిగో లోకముని వెలిగించడానికి నిజమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగు నిన్ను వెలిగించాలని, ఆ వెలుగు నీ చీకటి జీవితాన్ని తొలగించాలని, ఆ వెలుగు నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి క్రియలన్నిటినీ నీ నుంచి దూరం చేయాలని. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ప్రతి చీకటి క్రియనన్నిటినీ ఆ వెలుగు నీ జీవితం నుంచి విడుదల కలిగించాలని లోకంలోకి నిజమైన వెలుగు వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తుందంట? మనుషులను వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చదువు గట్టిగా. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. తర్వాత ఆయన లోకం ఆయన మూలంగా కలిగెను. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకం ఆయనను తెలుసుకోలేదు. ఎవరిని తెలుసుకోవట్లే? యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకొనట్లేదు లోకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెలుగై ఉన్న యేసు నీ చీకటి తొలగిస్తాడు. ఆమేన్. నిత్య జీవపు ఊటలే నీ మదిలో ఊరిస్తాడు. వెలుగై ఉన్న యేసు నీ చీకటి తొలగిస్తాడు. నిత్య జీవపు ఊటలే నీ మదిలో ఊరిస్తాడు. రా ఏ రోగివైనను నీ పాపాలు కడుగును. మారు మనసు పొంది ప్రేమ కలిగియుండి ప్రభు యేసే దేవుడని విశ్వసించుటకు, ప్రభు యేసే దేవుడని విశ్వసించుటకు పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు. ఎంత పాపినైనా పడు ప్రేమించినాడు నీ జీవితమును, ఏ భేదము లేదు.
మేడి చెట్టు ఎక్కి ప్రార్థించక ప్రభువా ప్రభువా, యేసు వచ్చు వేళ నిదురించక నిన్నే నమ్మి. మేడి చెట్టు ఎక్కి ప్రార్థించక ప్రభువా ప్రభువా, యేసు వచ్చు వేళ నిదురించక నిన్నే నమ్మి. రా నీ పాపాలు కడుగును, మారు మనసు పొంది ప్రేమ కలిగియుండి ప్రభు యేసే దేవుడని సాక్ష్యమిచ్చుటకు, ప్రభు యేసే దేవుడని సాక్ష్యమిచ్చుటకు పిలుచుచున్నాడు ప్రభువైన యేసు పరిశుద్ధ స్థలమునకు. ఎంత పాపినైనా చీకటి జీవితంలో జీవిస్తూ రోగముల చేత పట్టబడుతూ శ్రమల పాలై కుమిలిపోతున్నావేమో. మా బాబు, ఒకవేళ ఈ వాక్యం ఈ మాటలు దూరం నుంచి వింటున్నావేమో. ఈ దేవుడు నాది దేవుడు కాదని లోకములో లోకాశల్లో కొట్టుకుపోయి లోక సంబంధమైన విధానములో నడుస్తూ లోక ప్రపంచములో రంగుల వలయములో జీవిస్తూ ఇదే ప్రపంచమని అనుకుంటున్నావేమో. ఓ దేవుని పోలికలో చేయబడిన దేవుని కుమారుడా, ప్రేమతో నా దేవాది దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రేమతో నా దేవాది దేవుడు ఆయన గాయపడిన హస్తాన్ని నీ వైపు చాస్తూ ఉన్నాడు. లోకాన్ని వెలిగించడానికి నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం స్తోత్రం. ఆయనే నిజమైన వెలుగు. ఆమేన్. ఆయన నేను లోకానికి వెలుగై ఉన్నాను అని సెలవిచ్చినటువంటి వాడు. ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. చీకటి బ్రతుకులను వెలుగుమయంగా చేయటానికి ఈ రాము పనికి రానిది అని చెప్పేసి అంటే నా యేసు అంటున్నాడు, ఈ రాము దృష్టికి అది పనికిరానిది అవ్వచ్చు, నా దృష్టికి అది యోగ్యమైనదే. దేవుని స్తోత్రం. నా దృష్టికి అది యోగ్యమైనదే. నా దృష్టికి నా వెలుగు ఆ చీకటి బ్రతుకు మీద నేను ప్రకాశించబోతున్నాను. నా వెలుగును ఆ చీకటి జీవితాన్ని వెలిగించబోతున్నాను. నా వెలుగు ద్వారా ఆ చీకటి బ్రతుకులో ఉన్న శ్రమల పాలవుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను వెలిగించాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పేసి ఆయన గాయపడిన హస్తాన్ని ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని వైపు చూస్తూ ఉంది. ప్రతి మానవుని వైపు చూస్తూ ఉంది. ఆయన నేత్రం ప్రతి మానవుని వైపు చూస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన పోలికలో చేయబడి ఉన్నాం మనం. ఆయన రక్తం ద్వారా కడగబడాలి అని చెప్పేసి ఆయన నిశ్చయించున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో శ్రమ కంటే యుగ యుగాలు జీవించేటువంటి ఒక ప్రదేశం, ఆ శ్రమ ఎన్నడూ తీరిపోయినటువంటిది. అదే ఆరణ నరకాగ్ని. ఆ నరకాగ్ని నుంచి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు తప్పించాలని దేవుని వాక్యం ప్రతి బిడ్డకి బోధించబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రతి బిడ్డకి బోధించబడుతూ ఉంటే దేవుని వాక్యం వింటున్నటువంటి అనేక బిడ్డలు ఆయన మాటకు ఆకర్షితులై మీలాగా వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. ఒక్కొక్కరిని కదిలిస్తే దేవుడు ఒక్కొక్క జీవితాన్ని ఒక్కొక్కరిని కదిలిస్తే అంటారు, దేవుడు మమ్మల్ని వెలిగించాడయ్యా, నా రోత జీవితాన్ని తొలగించాడు. ఒకనొక సమయంలో నా జీవితం ప్రారంభం నుంచి ఉదయం లేస్తే సారాయితోనే మొహం కడిగేవాడిని, సారాయితోనే జీవితాన్ని అనుకునేవాడిని, సారాయితోనే తాగి అదిగో పంది పొర్లినట్టుగా నేను పొర్లుతూ ఉండేవాడిని. ఆ పందికి నాకు తేడా లేనే లేదు అని అనేటువంటి వాళ్ళు ఎందరో ఈ లోకంలో జీవితాలు వెలిగించబడిన వారు సాక్ష్యంగా ఉంటారు. ఒక చిన్న మాట చెబుతా. ఒక రోజున ఆ విజయవాడ ప్రాంతంలో నేను ఆఫీస్ నుంచి మా ఇంటికి వెళ్తా ఉంటే ఆ వెళ్ళే దారిలో అనుకోకుండా ఒక గట్టి కేక వినబడింది. ఏంటో తెలుసా? మాటిను ఏంటో తెలుసా?
ఆ కేక ఏంటంటే, ఏయ్ మనుషులే తీసురా అని అంటున్నాడు. అక్కడ అన్ని చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి, అక్కడంతా బురద ఉంటుంది. అది ఒక పెద్ద మురికి కాల. ఆ విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో మురికి, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థమంతా ఆ కాలంలోంచి వస్తుంది. ఆ కాలం దగ్గర పెద్ద చెట్లు గుబురుగా ఉంటే అప్పుడప్పుడు చిమ్మ చీకటి పడుతుంటే ఆ చీకటిలో పెద్దగా కేకేస్తాను, ఒక పెద్ద అరుపు వస్తుంది. నాకు భయం వేసింది, ఏమన్నా దయ ఉందా ఏంటని. ఉలిక్కిపడి వెళ్ళేటువంటి బండి అలా ఆపేసి దగ్గర ఆపకుండా అంత దూరం వెళ్ళి ఇలా తిరిగి చూస్తే అక్కడ ఒక మనిషి హ్యాపీగా పడుకున్నాడు. ఎలా పడుకున్నాడు అని అంటే, ఏసీ గదిలో కనుక మనం పరుపు మీద ఎలా ప్రశాంతంగా పడుకుంటామో ఆ రీతిగా పడుకున్నాడు. ఎలా పడుకున్నాడు తెలుసా? సగం బాడీ ఇలా ఒడ్డు మీద ఉంది, మిగతా సగం బాడీ అంతా సువాసన వెదజల్లేటువంటి ప్రశస్తమైన నీటిలో మునిగి తేలియాడుతూ ఉంది. అటువంటి ఆ తేలియాడుతున్నటువంటి ఆ మురికి నీళ్ళలో సగం బాడీ అంతా పెట్టేసి అతను ఒక ఇంటిలో పడుకున్నటువంటి రీతిగా, తన భార్య పక్కనే ఉందన్నటువంటి రీతిగా అతను మనుషుల్ని తీసురా అని మనుషుల్ని తీసురా అని అంటే నేను అనుకుంటున్నా, ఈ మనిషి ఎక్కడ ఏసీలో పడుకున్నాడు, వాళ్ళ భార్య ఎక్కడ ఉందా అని చెప్పేసి ఎక్కడ చూస్తా ఉన్నా. ఎవరున్నారు? ఎవరు చూడలేరు. చుట్టుపక్కల ఎంత చూసినా చుట్టుపక్కల 10 అడుగుల దూరం చూసినా, 20 అడుగులు దూరం చూసినా ఎవరు కనపట్ల. సరే అని చెప్పేసి ఎవడని చెప్పేసి మనకు తెలిసినోడే అని చెప్పేసి అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆడు కొద్ది నాకు బంధువే, ఆడు నాకు కొద్ది దగ్గర బంధువే. అప్పుడైతే నేను కదిలేదు. కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో చెప్తే వాళ్ళ ఆవిడ 4 పంచాంగాలు వదిలింది. ఆ పంచాంగాలు అంటే మీకు తెలుసులే తల్లులారా, తెలీదా మీకు? అంటే తెలుగు భాషలో మాట్లాడిందండి. ఆ మాటలు నేను చెప్పడానికి బాగోదు కాబట్టి నేను చెప్పట్లా. 4 మాటలు ప్రశస్తంగా చాలా చక్కనే సంస్కృతంలో మాట్లాడిన తర్వాత ఆమెతో పాటు వాళ్ళ పెద్ద అబ్బాయిని కూడా తీసుకెళ్ళింది. ఆ పక్కన ఇంటి పక్కన ఉంటే ఇంకొకరిని కూడా తీసుకెళ్ళింది. ఇద్దరిని పట్టుకొని లాక్కెళ్ళి ఆయన తీసుకొని వస్తుంది. ఎలా తెలుసా? ఒక పందిని ఈడ్చుకుంటూ వచ్చినట్టు వస్తుంది. ఇంకోటి ఏంటో తెలుసా? ఆడు మెలుకుతో రాకపోతే, ఆ మెలుకు రావట్లేదని చెప్పేసి ఆ పందిని కనుక బాదినట్టుగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు బాతుంది చీపురు తీసుకొని. ఇది మనం చూడటానికి హాస్యాస్పదంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతను మర్చిపోయి తిరుగుతున్నటువంటి ప్రతి పురుషుడు కూడా చీకటి మహిమ జీవించి త్రాగుడే తన జీవితాన్ని నాశనం చేస్తుంది అన్నటువంటి ఆ స్థితిని గుర్తించలేక తన కష్టార్జితను అంతటిని తీసుకెళ్ళి బారుల్లోనూ తగలబెడుతూ ఉన్నారు. బారుల్లో వ్యర్థం చేసుకుంటున్నాడు. తన కష్టార్జితాన్ని బిడ్డలో పెట్టవలసినటువంటి వాడు, తన కష్టార్జితం చేత బిడ్డలు పోషించి కుటుంబాన్ని చక్కగా పోషించవలసినటువంటి ఆ మంచి దేవుని కృపలో వర్ధిల్లుతూ అనేకమైనటువంటి ఈవుల చేత తన కుటుంబాన్ని చక్కగా పోషించవలసినటువంటి వాడు తన జీవితాన్ని చీకటిమయం చేసుకుని ఇదే లోకము, ఇదే హ్యాపీ జీవితం ఇదే అని చెప్పేసేసి ఆనందిస్తూ మురికి కాలంలో తన జీవితాన్ని ముంచుకొని అక్కడ పడుకుంటూ ఉన్నాడు. ఇంటికి తీసుకొస్తే ఆ చొక్కా పనిచేయాల, ఇంటికి తీసుకొస్తే ఆ ప్యాంటు పనిచేయాల. ఆ ప్యాంటు చొక్కా 2 తీసి పక్కన వ్యర్థమైనటువంటి చెత్త కుండీలో పడేశారు. తెల్లారి పొద్దున్నే ఆ లేచి అరుగు మీద కూర్చొని ఉంటే నాకు కనబడ్డాడు. కొద్దిగా మా ఇంటికి 2 ఇళ్ళు దగ్గరే, 2 ఏళ్ళ అవతల కనబడి, ఏంట్రన్నా రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాటే? నేను నిద్రపోయాను ప్రశాంతం అంటే ఇంట్లో హ్యాపీగా పడుకున్నాగా. ఇంట్లో హ్యాపీగా పడుకోకముందు ఎక్కడ పడుకున్నావురా అన్న అంటే, ఇంట్లో పడుకున్నా, ఎక్కడ పడుకోలే, ఒకసారి మా అమ్మాయిని పిలువ అన్న. ఆ అమ్మాయిని పిలువ అనగానే ఇంకా లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఎందుకంటే అమ్మాయి మళ్ళీ 4 సంస్కృత పదాలు వదిలిద్ది. నిజం, దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు చెబుతున్నాను తెలుసా? లోకంలో నేను వెలిగించబడుతున్నా అని చెప్పేసి మత్తు పానీయాల చేత నీ జీవితాన్ని పతనావస్థలోకి తీసుకెళ్తున్నావు. నీ బిడ్డలు అనుభవించవలసినటువంటి ఆ ఆర్థికపరమైనటువంటి ప్రతి ఆర్థికమైనటువంటి స్థితిగతులన్నిటినీ నీ బిడ్డలు అనుభవించాలి. వారు నీ బిడ్డలు మంచి ప్రయోజకులు అవ్వాలి. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చెమట దారబోసి కష్టార్జితాన్ని సంపాదిస్తున్నావు. నీ కష్టార్జితం ఎక్కడ పెడుతున్నావు తెలుసా?
చీకటిమయమైనటువంటి చీకటి కొట్టులో పెడుతున్నావు. నీ జీవితాన్ని పతనావస్థలోకి తీసుకెళ్తున్నావు. దాన్ని బట్టి నువ్వు శ్రమల పాలవుతున్నావు, నువ్వు నిందల పాలవుతున్నావు, నువ్వు నీ భార్యకి ఒక పనికి మాలినటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. ఆ తర్వాత తల్లి అంటుంది ఈడొక జీవితం, ఈడో పనికి మాలిన జీవితం అని చెప్పేసి, ఒక నిష్ప్రయోజనము అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఎంతగానో సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిగతుల్లో ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఆ పరిస్థితుల్లో నలిగిపోతున్నామేమో, నిన్నే నా దేవుడు పిలుస్తున్నాడు. నిన్నే నీ జీవితాన్ని నా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నీ చీకటి బ్రతుకును వెలిగించాలని నిజమైన వెలుగుగా 2024 సంవత్సరాల క్రితమే నీ పాప జీవితం కోసం విముక్తి కలిగించడం కోసం నా యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువ అనే ఒక త్యాగాన్ని ఎన్నుకున్నాడు. ఆ సిలువ అనే త్యాగంలో నువ్వు పొందవలసినటువంటి శిక్ష, నువ్వు అనుభవించవలసిన శ్రమ, నువ్వు పొందవలసినటువంటి డబ్బుల నిమిత్తం నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సిలువ అనే శ్రమల్లో హేరోదు రాజు కొలువులో నా యేసు క్రీస్తు ప్రభుల వారు చివరి రక్తబొట్టు కార్చేంత వరకు కూడా నా దేవాతి దేవుడు ఎక్కడ వెనుతిరగల. శిరస్సు మీద మళ్ళీ కిరీటం పెట్టి పడాలని ఆ రాణు వారు కొట్టినప్పుడు కూడా మౌనం వహించాడు. ఎందుకో తెలుసా? నువ్వు పొందవలసినటువంటి శిక్ష నువ్వు అనుభవించలేవేమో, నువ్వు పొందలేవేమో, ఆ బాధను నువ్వు తట్టుకోలేవు. నువ్వు రాబోతున్నటువంటి ఉగ్రతని నిన్ను విడుదల కలిగించాలని నా యేసయ్య నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమమయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరిగిరిలో చివరి రక్తబొట్టు వరకు కూడా నీ కోసం కార్చాడు. అందుకోసమే ఈ దినమందు నీకు ఈ రక్షణ సువార్త, అందుకోసమే ఈ పిలుపు నీ కోసం వినబడుతుంది. వస్తావా అని చేతుల మధ్యకి, నీ జీవితాన్ని కడుక్కోవటానికి వస్తావా? నీ నిష్ప్రయోజనమైనటువంటి జీవితాన్ని ఒక ప్రయోజనకరమైన రీతిగా చేయటానికి నా యేసు క్రీస్తు ప్రభుల వారు పిలుస్తూ ఉన్నారు. రాగలవా? అదే కుమారుడు నా అన్న అన్నటువంటి ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల తర్వాత ఆ తమ్ముడితో, ఆ అన్నతో మాట్లాడటం ప్రారంభించా. అన్నా, త్రాగుడైన బానిసలో ఎంతకాలం నలిగిపోతావు అన్నా? నీ బిడ్డలు తినవలసినటువంటి ఆర్థిక వనరులన్నీ ఆ సారా కొట్టుకు పోస్తున్నావే, నీ బిడ్డలు ఎంతగా కుమిలిపోతున్నారో ఆలోచించావా? పట్టెడన్నం లేక బిడ్డలు ఎంతగానో ఎన్నిసార్లు పస్తున్నారు గుర్తుందా? నువ్వు కట్టుకున్న భార్య నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని నీ దగ్గరకు వచ్చిందో తెలుసా? ఈ రోజున ఒక ప్రయోజనం లేనటువంటి నా భర్తని ప్రతి దినం నీ మీద దుమ్మెత్తి పోయట్లేదు, కానీ ప్రతిదినం నిన్ను గురించి ఏడుస్తూ ఉందన్నా అని పదే దేవుని మాటలు అతను బోధించినప్పుడు, నా దేవుని దగ్గరికి రా అని చెప్పేసి అంటే ఆ అన్నేవాడు, దేవుని దగ్గర రావాలని ఉంది కానీ రా, ఇదిగో ఈ తాగుడు అడ్డుందిరా అనేవాడు. అనా, ఆ త్రాగుడు అడ్డుని నా దేవుడు తీసివేయగలడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ముందు ఆయన మందిరంలో అడుగుపెట్టు, ముందు ఆయన మాటకి లోబడు, ముందు ఆయనకి దగ్గరికి వచ్చి ప్రభువా నా అలవాటుని తీసేయని అడుగు అని కొన్ని దినాలు అతనితో మాట్లాడినప్పుడు చివరికి 1 సంవత్సరం లోపు అతని జీవితాన్ని మార్చుకున్నాడు. అనేక జీవితాలకి వెలుగుమయంగా ఉన్నాడు. నేను ఈ రీతిగా స్టేజ్ మీద నిలబడి ఎలా మాట్లాడుతున్నానో ఆ రీతిగా ఎక్కడికి వెళ్ళినా తన జీవితాన్ని ఒక పాప పంకిలమైనటువంటి రీతిగా చెప్పుకుంటూ అనేకులు, ఒకానొక సమయంలో నా త్రాగుడని బానిస కట్లు తెంచిన నా దేవుడు ఈరోజు నన్ను మీ ముందు వెలుగ్గా ఉంచాడని చెప్పేసి అనేకులు ఎదుట సాక్షిగా నిలబెడుతున్నాడు. తన జీవితం చీకటిమయమైనటువంటి జీవితం మారిపోయింది. తన శ్రమల జీవితం మారిపోయింది. తన ఇల్లు కష్టాల పాల నుంచి విడుదల పొందుకుంది. తన జీవితం అంతా వెలుగుమయమైపోయింది. తన బిడ్డలందరూ సంతోషిస్తూ హ్యాపీగా జీవిస్తున్నారు. అంత మాత్రమే కాదు, తనతో పాటు తన రక్త బంధువులందరూ 4 కుటుంబాలు మార్చబడినాయి. దేవుని స్తోత్ర. తన స్నేహితులందరూ అనేక మంది మార్చబడ్డారు. ఈనాడు కొంతమంది సంఘంతో ఒక మందిరాన్ని కట్టబడి అనేకులకు సువార్తను బోధించే ఒక మంచి దైవజనుడయ్యాడు. దేవుని స్తోత్ర. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, దేవుని మాట వినినప్పుడు తన జీవితంలోకి వెలుగు వచ్చింది. నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీ పాపస్థితి నుంచి విడుదల కలిగించి, నీ శ్రమ అనేటువంటి సుడిగుండం నుంచి విడుదల కలిగించి నీ జీవితాన్ని వెలిగించడం కోసమే
కాబూల్ అనే ఆ స్థితి నుంచి విడుదల కలిగించి చూడనల్లని రీతిగా నలగొట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రతి ఒక్కరు 2024 సంవత్సరం క్రితమే దేవాది దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, నీ శ్రమ స్థితిని చూసినటువంటి దేవుడు, నీ చీకటి బ్రతుకును చూసినటువంటి దేవుడు, నీ మరణ స్థితిని చూసినటువంటి దేవాది దేవుడు లోక ప్రజలందరికీ నువ్వు నిష్ప్రయోజకుడుగా ఉంటే నా యేసుక్రీస్తు ప్రభులు వారు నీ నిష్ప్రయోజనమైనటువంటి జీవితాన్ని చోట్ల నీలో ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. నీలో ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తున్నటువంటి దేవాది దేవుడు నీ వైపు చేయి చాస్తున్నాడు. నీ వైపు చేయి చాస్తున్నాడు. చేయి చాస్తున్నటువంటి దేవాది దేవుని దగ్గరికి రావటానికి నువ్వు ఇష్టపడినట్టయితే ఒకసారి నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడదామండి. ఒకసారి అందరం లేచి నిల్చుందాం. కళ్ళు ఎవరు తెరవద్దు. దేవుని పోలికలో చేయబడినటువంటి బిడ్డ, పాపం చేత దేవుని పోలికను పోగొట్టుకున్నావేమో, పాపం చేత దేవుని కృపను దూరం అయిపోయి ఉన్నావేమో. కళ్ళు మూసుకో. ఇది కళ్ళు తెరిచి చూసేటువంటి సమయం కాదు. దేవుని బతిమాలుకునేటువంటి దేవుని మాట నువ్వు విన్నావు. ఏ మాట విన్నావో నీకు అర్థమైంది. ఒక నిష్ప్రయోజనమైన రీతిగా నువ్వు లేవు, వ్యక్తిగా నువ్వు లేవు. దేవుని సన్నిధిలో దేవుని ఒక బలమైనటువంటి సాక్షిగా ఉండాలని దేవుడు నిన్ను ప్రేరేపించి ఈ స్థలంలోకి నడిపించాడు. నడిపించబడిన నీ జీవితాన్ని ఒక్కసారి దేవుని చేతికి అప్పగిస్తావా? పాపము బాప నరరూపి వైనావు, అవును కదా, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నోరు తెరువు బిడ్డ. నన్ను నీవు చేర్చుకున్నావు, నీ కొరకై నీ కృపలో నన్ను నీవు చేర్చుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ
మనుగడముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పము నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. బిడా నోరు తెరువు బిడా, ప్రార్థన చేసుకోమా. నిన్నెంతగా ప్రేమించిన దేవాది దేవుడు నీకోసం శిలువలో చిందించినటువంటి రక్తం చేత నిన్ను శుద్ధి చేసి నీ చీకటి జీవితాన్ని బాగు చేయాలని, నీ శ్రమ కాల్పనేటువంటి జీవితాన్ని ఆనందకరమైన జీవితంగా మలచడానికి నా యేసే నీ కోసం దిగి వచ్చి ఉన్నాడు. నా యేసే నీ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నా యేసే నీ కోసం తన చివరి రక్తబొట్టు వరకు కార్చి ఉన్నాడు. ఒక్కసారి అడుగుదు, అయ్యా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నా చీకటి బ్రతుకుని కడుగు నాయనా, నీ వెలుగునే అయ్యా, ఈ వెలుగు ఈ లోకంలో ప్రకాశించబడిన రీతిగా నా జీవితం మీద నీ వెలుగు ప్రకాశింపచేయి నాయనా, నా మురికి జీవితాన్ని కడుగు ప్రభువా అని నోరారా ఒక్క ప్రార్థన చేసుకో, ఒక్క ప్రార్థన చేసుకో. దేవుని బిడ్డ ఒక్కసారి ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో నిలబడు, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకో బిడ్డ. తలలు ఉంచుదామండి, మోకరించుదామండి. వీలుగా ఉన్నవారు మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభం మరి ముగించుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు ఈ రాత్రి అద్భుతమైనటువంటి సందేశం ప్రభు మనకు అనుగ్రహించాడు. అవును, రాజైన సొలొమోను హీరాముకు 20 పట్టణములు ఇచ్చి అప్పగించాడట. హీరాము అంటున్నాడు, అయ్యా పనికిరానటువంటి ఈ పట్టణాలను నేనేం చేసుకోను, ఈ పట్టణములన్నీ నిష్ప్రయోజనములు. ఈరోజు దేవుడు నీకేదైనా ఇచ్చుంటే అవి నీకు నిష్ప్రయోజనముగా కనబడుతుందేమో. చాలామంది నేను దేవుణ్ణి నమ్ముకున్న కానించి నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, ఎందుకు నేను నమ్ముకున్నానని అనుకుంటున్నారేమో. నీ మేలు నిమిత్తమే ఈ శ్రమలని మాత్రం నువ్వు మర్చిపోకు. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను ప్రభువా అని చెప్పేసి భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును, ఈ శ్రమలే లేకపోతే సింహాసనము నేను చేరుకొని లేకపోయేవాడిని. మేలాయను ప్రభు శ్రమ నుండి ఉండుట నాకెంతో మేలని అన్నాడు. హీరాము తన జీవితంలో ఉన్నటువంటి కష్టములన్నిటిని చూచి తన యొద్ద ఉన్నవన్నీ కూడా నిష్ప్రయోజనం అనుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా అదే అనుకుంటున్నావేమో. నిష్ప్రయోజనకరమైనటువంటి నా జీవితము ఇంకెవరు బాగు చేయలేరని అనుకుంటున్నామో. ప్రభు చెప్తున్నాడు కదా, పనికిరాని వాటిని బాగు చేసేటటువంటి గొప్ప దేవుడు, మోడుబారిన జీవితాలను ఫలింపజేసేటటువంటి గొప్ప దేవుడు. అవునండి, ప్రభు చెప్తున్నాడు కదా, ఇదిగో చాలామంది మనలో తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపలనే వాటిని మరుగు చూసుకుంటున్నారు. హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని తొలగించుకోకుండా, వాటిని మాత్రం ఏమాత్రం ఆలోచన చేయకుండా లోపలే దాచుకుంటున్నారేమో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునికి కనబడకుండా లోపలనే దాచుకునే వారికి శ్రమయే. కాబట్టి దాచుకోకుండా దేవుని సన్నిధిలో బట్ట బయలు చేద్దాం. అవును, పాపమును కప్పుకొనుకోవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుతాడని బైబిల్లో వ్రాయబడింది. ఒప్పుకో, హృదయపూర్వకంగా ఒప్పుకో. ప్రతి ఒక్కరు కూడా కప్పుకోవటం మాని మన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధికి ఒప్పుకో. ఈరోజు ప్రభు అదే ఆలోచన, అదే మాటలు ప్రభు మాతో మాట్లాడి చీకటి జీవితాన్ని బయటకు తీసుకురా. హల్లెలూయా. దేవుని ఎదుట ఒప్పుకో. నోరు తెరిద్దాం, ప్రార్థన చేద్దాం. చూసారా, ఒక మాదిరికరమైనటువంటి ఒక త్రాగుబోతు జీవితాన్ని ఈరోజు దేవుడు ఉదాహరణగా మనకు చెప్పాడు. ఈ జీవితాన్ని విడుదల కలిగించయ్యా. ప్రభు
ఆ యొక్క త్రాగుడు అనే వ్యసనం నుండి తాను విడిపించి చేయబిడా ప్రార్థన చేసుకో, సేవకునిగా తయారు చేశాడు. చేసుకో, ప్రార్థన సాక్షిగా చేసుకో. నిలిపాడు. అవును, నీవు మానలేనటువంటి దుర్వ్యసనం ఏదైనా నీకున్నట్లయితే, ప్రభువా ఇదిగో దీన్ని నా నుండి తొలగించు ప్రభువా, అడుగు దేవుణ్ణి. నన్ను ఇదిగో ఇది తీసివేయి ప్రభువా అని అడుగు. అడుగు దేవుణ్ణి. భక్తుడైన దావీదు మహారాజు అంటున్నాడు కదా, పట్టుకో ఆయన పాదాలు. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా ఏ పాపమును నన్ను ఏలనీయకుము, ఆయన నిన్ను దాటిపోక ముందే ఏ పాపము నన్ను నా మీద ఏలుబడి చేయకూడదు ప్రభు. అడుగు ఆయన పాదాలు. ప్రార్థన చేద్దాం, బతిమాలుకో, ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తోత్రములు నాయన. పల్నాడు జిల్లా నుండి నాయన పంపబడిన దైవజనుణ్ణి, అపోస్తలునైనటువంటి సహోదరులు నాయన యెషయా గారిని మా మధ్యలో పంపి దివ్యమైనటువంటి నాయన మాటలను, మనుష్యుల యొక్క రహస్యాలను వెలికి హెచ్చరించి అయా సరిదిద్దుకొనడానికి అవకాశం కలిగించినటువంటి మా తండ్రి, విన్న ప్రతి ఒక్కరునైనా నీ హెచ్చరికకు లోబడి హృదయంలో ఉన్నటువంటి నీకు వ్యతిరేకమైనటువంటి అన్నిటినీ తొలగించుకొని పరిశుద్ధమైన జీవించడానికి సిద్ధపడు కృపను మీరు అనుగ్రహించినందుకై నిండు హృదయంతో కృతజ్ఞతా స్తోత్రాలు నీకే చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని నోట నువ్వు ఉంచిన ప్రతి మాట మా అందరి జీవితాల్లో ఫలించును గాక, అద్భుతమైన కార్యములు జరిగించును గాక. చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూచిరి అయా, చీకటి జీవితాలను వెలిగించేటటువంటి గొప్ప వాక్కును మాకు ఇచ్చినందుకై నిండు హృదయంతో నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములో వెలుగుతూ ప్రతి మనుష్యుని వెలుగుంచుచుండెను అయా. నిజమైన వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, రాత్రికాల సమయంలో మైకి యంత్రాంగ శబ్దం ద్వారా ఎందరైతే నీ వాక్కును విని ఉన్నారో వారందరికీ వెలుగు కలుగును గాక. కృప చూపండి, సహాయమును దయచేయండి. నిదాసుడు విత్తిన విత్తనములు నూరంతలుగా ఫలించును గాక. ఇదిగో జీవము కలిగిన నా నోటి వాక్కు బయలుదేరి వెడలి ఉన్నది, అది కార్యము చేయనిదే తిరిగి రాదు అని వ్రాయబడిన మాట ఈ రాత్రికాల సమయంలో నెరవేరును గాక. కృప చూపండి, సహాయమును దయచి ఈ రాత్రికాలపు ఈ యొక్క వర్తమానం మా అందరికీ దీవెనకరంగా మార్చినందుకు నిండు హృదయంతో కృతజ్ఞతా స్తోత్రాలు నీకే చెల్లిస్తూ ఈ మనవులన్నీ నీ మహిమ నిమిత్తమే యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతనాన్ని బట్టి ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారా? మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు దేవుని రాకడ పర్యంతం వరకు సదాకాలము దేవుని కృప తోడుగుండి మన చీకటి బ్రతుకులన్నిటినీ వెలుగుమయంగా చేసి ఆయన సింహాసనం ఎదుట నిర్దోషులుగా మన అందరిని నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సమయం నాకు ఇచ్చినందుకు మొదటగా దేవాది దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ఈ ప్రాంతానికి నన్ను ప్రేమించి ఒక్కసారి మా ఇద్దరు పరిచయం, కానీ అన్న ఫోన్లో మాట్లాడుకోవటం, నేను ఫోన్లో మాట్లాడుకోవటం చాలా సంతోషం అయిపోయింది. అంతకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన సంఘం తరపున కూడా అయ్యగారికి వారి పరిచర్యకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే మిన్నగా నేను బంజారానే, మాది బాణవతు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న అడిగారు, ఇంటి పేరు ఏంటంటే బాణవతను. ఇద్దరం ఒకటే అని చాలా సంతోషిస్తుంది. మీ అందరికీ సేని ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంతటితో ఈ కార్యక్రమము ముగించబడింది. దయచేసి మీ అందరి కొరకు మరి భోజనము, ప్రేమ విందు